భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాలు భూమి అటవీ శాఖదేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కరకగూడెం మండలం కలవల గ్రామంలోని సర్వే నంబర్ 81లో ఉన్న సుమారు 600 ఎకరాల భూ వివాదానికి అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. ఈ భూమిని 1950 ఫిబ్రవరి 6న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్లో చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నిజాం కాలంలో తమకు ఇచ్చిన భూమి అని పేర్కొంటూ కొంతమంది పిటిషన్ వేశారు. ఫారెస్ట్ పరిధి నుంచి ఆ భూమిని మినహాయించాలని కోరారు. అయితే ఆ భూములకు సంబంధించిన పత్రాలు చూపించడంలో విఫలమైనందున భూమి రికార్డుల్లో అడవిగా నమోదై ఉందని నాటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయగా తొలుత సింగిల్ జడ్జి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పిచ్చారు. అయితే డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేసి ప్రభుత్వ వాదనను సమర్థించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల భూమి అటవీ శాఖదేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కరకగూడెం మండలం కలవల గ్రామంలోని సర్వే నంబర్ 81లో ఉన్న సుమారు 600 ఎకరాల భూ వివాదానికి అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. ఈ భూమిని 1950 ఫిబ్రవరి 6న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్లో చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నిజాం కాలంలో తమకు ఇచ్చిన భూమి అని పేర్కొంటూ కొంతమంది పిటిషన్ వేశారు. ఫారెస్ట్ పరిధి నుంచి ఆ భూమిని మినహాయించాలని కోరారు. అయితే ఆ భూములకు సంబంధించిన పత్రాలు చూపించడంలో విఫలమైనందున భూమి రికార్డుల్లో అడవిగా నమోదై ఉందని నాటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయగా తొలుత సింగిల్ జడ్జి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పిచ్చారు. అయితే డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేసి ప్రభుత్వ వాదనను సమర్థించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది.